జిల్లాల వారీగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన వైసీపీ జిల్లాలో పార్టీ పరిస్థితిపై సమీక్ష చేసుకుంటూ ఉన్న సమస్యలను చక్కదిద్దేందుకు అధినాయకత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. ఈ నేపథ్యంలో విజయవాడ పార్టీ కార్యాలయంలో కృష్ణా జిల్లా నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, విజయవాడ బందర్ పార్లమెంట్ అధ్యక్షుడు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు హాజరయ్యారు. జిల్లా సమావేశంలో పార్టీ నేతలకు పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు చేరువ చేయాలంటూ నేతలకు ఆదేశించారు. ముఖ్యంగా చాలా వరకు నియోజకవర్గాల్లో బూత్ లెవెల్ కమిటీలు సక్రమంగా లేవని, వాటిని త్వరగా భర్తీ చేయాలని ఇన్ఛార్జీలను ఆదేశించారు. వీటితో పాటు పార్టీ నియోజకవర్గ స్థాయి కమిటీలో ఉండి పనిచేయని వారిని తప్పించి పార్టీ కోసం పనిచేసే వారిని నియమించాలని చెప్పినట్లు సమాచారం. ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ నవరత్నాల గురించి ప్రచారం చేయాలని సూచించారు. నియోజకవర్గానికి ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాల్ సెంటర్ ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఓటరుకు ఫోన్ కాల్ ద్వారా పార్టీ నవరత్నాలు తెలియజేయాలన్నారు. జిల్లా పార్టీ ఇన్ఛార్జీల మీటింగ్ జరిగింది. రాబోయే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసి ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ఎలా పనిచేయాలనే మీద చర్చ జరిగింది. అలాగే అనుబంధ సంఘాల విభాగాల అధ్యక్షులందరూ కూడా ఇంకెక్కువ యాక్టివేట్ చేసి పార్టీకి వాళ్ళు ఎక్కువ సమయం పనిచేసేలాగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అలాగే రాబోయే కాలంలో ఎన్నికలు మరో 5 నెలలు ఉన్నాయి కాబట్టి నియోజకవర్గాల సమన్వయకర్తలు, అలాగే పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరూ పార్టీకి ఎక్కువ సమయం కేటాయించి అంతిమంగా అధికారమే పరమావధిగా పార్టీని అధికారంలో తీసుకురావడానికి కావాల్సిన పనులు చేయాల్సిందిగా అనుబంధ సంఘాల అధ్యక్షులు ఆదేశించారు. ఇక జిల్లాలో అనుబంధ సంఘాలను పెద్ద ఎత్తున బలోపేతం చేయాలని జిల్లా కార్యవర్గాన్ని ఆదేశించారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలోనూ అనుబంధ సంఘాల పాత్ర కీలకంగా ఉండాలన్నారు. నియోజకవర్గాల వారీగా అనుబంధ సంఘాల కమిటీలు నియమించి వారి సేవలను వినియోగించుకోవాలని ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో నేతల మధ్య ఉన్న విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సమావేశంలో తీర్మానించారు.